తెలంగాణ సర్కార్ ఈ నెల 26న 4 పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల అర్హతల జాబితాను అధికారులు రూపొందించారు. అయితే అందులో అర్హులైన చాలా మంది పేర్లు లేవని ప్రజలు అంటున్నారు. అన్ని అర్హతలు ఉన్నా లిస్టులో పేరు లేవని ఆందోళన చెందుతున్నారు. దీంతో మంత్రులు క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని, లిస్టులో పేరు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ మేరకు నేటి నుంచి ఈ నెల 24 వరకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లకు సిఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 11,65,052 మందికి సంబంధించిన 6,68,309 కార్డుల సమాచారాన్ని సిద్ధం చేసినట్లు చెప్పారు. మరో 1.36 కోట్ల మందికి సంబంధించిన 41.25 లక్షల కార్డుల సమాచారాన్ని అవసరాన్ని బట్టి తెలియజేస్తామన్నారు. దీంతో పాటు నేటి నుంచి జరిగే గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోవాలన్నారు. కుటుంబ పెద్ద, ఇతర సభ్యుల ఆధార్ కార్డులు, అడ్రస్, ఫోన్ నెంబర్, కులానికి సంబంధించిన వివరాలు అందులో నమోదు చేయాలని సూచించారు. నేటి నుంచి జరిగే గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల జారీకి అధికారులు జాబితాను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ లిస్టులో పేరు లేని వారు రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం దరఖాస్తు పత్రాన్ని రూపొందించిందని సీఎస్ చెప్పారు. గ్రామ సభల్లో ఈ పత్రాన్ని నింపి అధికారులకు అందజేస్తే పరిశీలించి అర్హులకు రేషన్ కార్డులు అందించనున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు తమ వద్ద ఉంచుకోవాలన్నారు. హైదరాబాద్ వంటి నగరాలు, పట్టణాల్లోని వార్డుల్లో సభలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారి దరఖాస్తుల సమాచారాన్ని కలెక్టర్లకు పంపించామన్నారు. వాటి గ్రామ సభల్లో పరిశీలించాలని సూచించారు. గ్రామ సభల్లో కొత్తగా అర్హుల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలన్నారు. కుటుంబ పెద్ద, ఇతర సభ్యుల వివరాలు అందులో నమోదు చేయాలన్నారు. ఇటీవల పురపాలికలు, నగరపాలక సంస్థల్లో విలీనమైన 156 పంచాయతీల్లోని రైతు కూలీలకు సైతం ఆత్మీయ భరోసా పథకం వర్తిస్తుందని సీఎస్ వెల్లడించారు.